नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि आज 15 अगस्त है, यानी कि इंडिपेंडेंस डे है। आज हमारे मुल्क को आज आज़ादी मिली थी, तो इसी के तहत पिछले 3 सालों से करनूल के इलाका कुत्तापेटा में तमाम हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलकर यौम आज़ादी का जश्न मनाते हैं। तो आज भी 79th इंडिपेंडेंस डे के मौके पर तमाम हिंदू, मुस्लिम, ईसाई ने मिलकर जो है कुत्तापेटा में ये जश्न जो है मनाया आज़ादी का। इस मौके पर चर्च के पादरी, मौलाना और टेंपल के पुजारी भी थी, जिसमें चंद्रशेखर स्वामी, पास्टर बाला राजू, मौलाना के अलावा साबिक कारपोरेटर नरसिम्हा यादव ने रस्म परचम कुशाई अदा की। इस मौके पर लायर वी रवि कुमार और हनीफ बाई, उदय, सुधीर, जावेद, सीनू जैसे दीगर शख्सियतें भी शरीक रही। इस मौके पर एडवोकेट रवि कुमार ने जोर दिया कि नौजवानों को जो रोज़गार फराहम होना चाहिए वो फराहम नहीं हो रहा है, लिहाजा हुकूमत को चाहिए कि हुकूमत बेरोज़गार नौजवानों को रोज़गार फराहम करे। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें। ఏం పాటు పడతాం, దినం వచ్చి ఎవరికైనా పని చేస్తామా, చేయము. ఎవరికైనా తెలియని విషయాలు ఉంటాయి, వాళ్ళకి తెలియజెప్పాలా. తెలియని ఏమన్నా అంశాలు ఉంటాయి, వాళ్ళకి తెలియజెప్పాలా. వాళ్ళకి దారి లేదు, మనం చూపించాలా. పక్క వారితో సహనంతో, గౌరవంతో, మర్యాదగా చిన్న పిల్లలకు, పెద్దలకు మనం నేర్పియాలి మన పిల్లలకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు వస్తే పిల్లలు సెల్లాడుతుంటారు తప్ప పిలిస్తే పలకరు. ఏమంటే సెల్ ఫోన్లో లీనమైపోయింటారు వాళ్ళు. నేను ఒక అమ్మాయి పెద్ద ఆసుపత్రికి వచ్చింది, స్కాన్ చేయండి నాకే అని. సెల్ చూసి చూసి బుర్ర మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, దానికి చెల్లిస్తే పిల్లలు అన్నం తింటారు, లేకపోతే తినరు. తింటున్నాం కదా, అన్నం తింటారా? మా పాపనే ఉంది, సెల్ ఉంటేనే అన్నం తింటారు, లేకపోతే తినరు. దినం బొమ్మిడి అయిపోయింది సెల్లుతో. కాబట్టి సెల్లు వచ్చిన తర్వాత దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి సెల్లుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ పేదరికం ఉంది, దారిద్ర్యం ఉంది, నిరుద్యోగం ఉంది. ఇప్పటికీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. బలహీనులపైన బలవంతులు దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నాం చాలా చోట్ల, చాలా ఏరియాల్లో పిల్లలు యూత్ రోడ్ల మీదకి వచ్చి గుట్టాలని, ప్రాంతాలని కామెంట్లు చేసుకుంటే ఇట్లాంటివి మన దగ్గర ఉండకూడదు. మన కొత్తపేట యూత్ చాలా మంచి యూత్. ఈ మంచి పేరు ఇట్లే ఉండాలా. మన మంచితనం ఉందాం. మన మీద చూడండి అన్యాయంగా అక్రమంగా వస్తే ఎదురుద్దాం, కొట్టడానికి చూద్దాం. దానికి ఏం తగ్గాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ. కాబట్టి ఇది 3వ సంవత్సరం జరపడము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లే ప్రతి సంవత్సరం ఇట్లే జరుపుదాము. మీకేం సమస్యలను కూడా అన్న ఉన్నాడు, మేమున్నాము, స్వామి ఉన్నాడు. మీకు ఏదైనా, ఎందుకంటే మేము సొసైటీలో తిరుగుతుంటాం. ఇప్పుడు స్వామి గారు బ్యాంకులో ఎంప్లాయీ, అన్న పొలిటీషియన్, నేను పొలిటీషియన్, అడ్వకేట్. కాబట్టి మీకు ఏం సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే వాటి ఎక్క పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తాము. ఎవరు కూడా ఎదిగిపోండి. ఇక్కడ దయచేసి మీరందరూ కూడా దేశభక్తితో ఉండాలని, ప్రతిరోజు మనం పెద్దల్ని, పిల్లల్ని గౌరవించాలని, దేశంలో ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. ఒట్టి మాటలు గట్టి పెట్టవే, గట్టి మీద తలపెట్టవే అన్నాడు గురజాడ అప్పారావు. కాబట్టి మనం కూడా ఒట్టి మాటలు కాదు, గట్టి మీద తలపెట్టాలి. ఎంతసేపులో పొద్దున నేను చేసినా, తిన్నానా, తాగినానా, పడుకున్నానా, పక్కింటోడు ఏమన్నా కానీ నాకేం సంబంధం అనుకుంటే పక్కింటోడు చేసే చెడు పనులు ఏమైనా ఉంటే మన పిల్లలకు అలవాటు, మన పిల్లలు ఆగమైపోతారు. కాబట్టి దయచేసి అందరం కూడా ఐక్యంగా ఉండాలా, ఐక్యమత్యంతో ఉండాలా. ఇదే విధంగా ఇంకా ప్రతి సంవత్సరం కొనసాగించాలా అని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ఇంకా తర్వాత ఉంది కొద్ది కార్యక్రమాలు. మనం జెండా ఆవిష్కరణ చేయాలి. అక్కడ కలెక్టరేట్ అయిన తర్వాత మనం జెండా అయిపోయిన అక్కడ ఇక్కడ మన స్వామి గారు, నరసింహ గారు, మోన్సాబ్ గారు, బాలరాజు గారు నలుగురు కలిసి